కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. భారీ భూకంపం మయన్మార్, థాయిలాండ్లను విషాదంలో ముంచింది. భూకంప తీవ్రతకు ఎన్నో భవంతులు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద ఎంతో మంది ప్రాణాలు కాపాడుకోవడానికి కొన ఊపిరితో ఉన్నారు. ఇక ఎంతమంది చనిపోయారో, ఎంతమంది మిస్ అయ్యారో అంచనా వేయలేని పరిస్థితి. ఈ పెను విపత్తులో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మృతి చెందారని చెబుతున్నా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరిస్తోంది. అయితే ఈ ప్రకటనల సమయంలో చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పక్క భూ ప్రకంపనలు, మరో పక్క భూమి మీదకి రావడానికి కడుపులో బిడ్డ పెడుతున్న పురిటి నొప్పులు, ఓ తల్లి పడిన నరక వేదన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భూకంపం నేపథ్యంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు పార్కులో డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భూ ప్రకంపనల టైంలో బిఎన్హెచ్ కింగ్ చూలాలాంగ్ కార్న్ మెమోరియల్ ఆసుపత్రిలోని రోగులను వైద్యులు దగ్గరలోని పార్కుకి తరలించారు. ఈ క్రమంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆమెను స్ట్రెచర్పై బయటకు తీసుకువచ్చారు. అనంతరం పార్కు వద్ద డెలివరీ చేశారు. పార్కులోనే పేషెంట్స్కి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఈ మయన్మార్ భూకంప ప్రభావం చైనాలోని యునాన్ ప్రావిన్సెస్లోని రుయిలీ నగరాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ నగరంలోని ప్రముఖ ప్రసూతి ఆసుపత్రిలో భూకంపం సమయంలో ఆసుపత్రి బిల్డింగ్ కదులుతున్నట్లు 2 నర్సులు ఎంతో సాహసంగా చంటి బిడ్డలని రక్షణ కవచంగా మారారు. అందరూ బయటికి పరుగులు తీసినా వీళ్ళు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం కదులుతున్న భవనంలో నిలబడ్డారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భూకంపం వల్ల ఆసుపత్రి కదులుతున్న టైంలో పసిబిడ్డలనే కాపాడడం కోసం ఆ నర్సులు చూపిన ధైర్య సాహసాలపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆపద నుంచి కాపాడిన ఆ నర్సుల సేవ, మానవత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. చుట్టూ కూలిపోతున్న భవనం, భయంతో వణికిపోతున్న సిబ్బంది మధ్య ఆ 2 నర్సులు ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడిన క్షణాలు హృదయాలను పిండేస్తున్నాయి. మరోవైపు మయన్మార్ రాజధాని నెపిడాలో 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఎక్కువ ప్రాణ నష్టం, అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉంటారని భావిస్తున్నారు. ఈ ఆసుపత్రిని కొత్తగా నిర్మించారు, ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఆసుపత్రి శిథిలాల కింద తమ వాళ్ళని వెతుకుతూ రోధిస్తున్నారు బంధువులు. ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.